హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘనా న్యాచురల్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వన్ మోర్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నిన్నటి వీడియో చూసి చాలామంది, అంటే నాకైతే చాలామంది అనే చెప్పొచ్చు, ఫస్ట్ టైం వ్లాగ్స్ పెడుతున్నాను కదా, ఆ మాత్రం నాకైతే హ్యాపీ పెట్టగానే. కానీ చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా హ్యాపీ. ప్లీజ్ వీడియో ఫుల్ వరకు చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇక్కడ నేను మా పాపకైతే హోంవర్క్ చేస్తున్నానండి. డైలీ వ్లాగే, ఇంట్లో జరిగేవే. ఈరోజు మా పాపకైతే నేను హోంవర్క్ చేయిస్తున్నాను. హాలిడేస్లో హోంవర్క్ ఏంటని మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇట్లాగే 50 డేస్కి 50 డేస్ హోంవర్క్ అయితే ఇస్తారు హాలిడేస్లో. కానీ కొంతమంది చేయిస్తారు, కొంతమంది చేయించరు. నేనైతే చేయిద్దామనే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మనం ఏదైనా గ్యాప్ వస్తే పెద్దవాళ్ళు మనమే మర్చిపోతాము. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవటానికి కొద్ది రోజులైతే పడుతుంది అనమాట. అందుకోసమే నేనైతే పాపకు కూడా మర్చిపోకుండా నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం తను కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి హోంవర్క్ అయితే చేయిస్తాను. అయితే డైలీ అయితే చేయించను, వీలున్నప్పుడు 2-3 డేస్కి ఒకసారిగా అట్లా చేపిస్తాను అనమాట. 2-3 డేస్ హోంవర్క్ కలిపి ఒక రోజు చేపిస్తాను. తర్వాత 2-3 డేస్ గ్యాప్ వస్తుంది, తర్వాత చేయిస్తాను అనమాట. ఇట్లా నాకు టైం ఉండి తనకి చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే హోంవర్క్ అయితే చేస్తాను. ఒక్కొక్కసారి తనే నేను హోంవర్క్ చేస్తానని అడుగుతుంది. అప్పుడు ఇంకా కూర్చొని పని చేసుకుంటూ అయినా సరే తనకి హోంవర్క్ అయితే చేపిచ్చేస్తాను. అట్లా అయితే నేను మొత్తం హోంవర్క్ అయితే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే 30 డేస్ హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట ఈరోజుతో. సరే, ఇంకా అన్నం తినేసి నెక్స్ట్ రేపు చూసుకుందాంలే అని చెప్పి నేనే బ్యాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను. తనేమో రాస్తాను అంటుంది, కానీ నేనేమో వద్దులే అని చెప్పేసాను. ఇంకా మా బాబాయ్ అయితే నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకా మా పాపకైనా అన్నం పెట్టుకొని నేను తినేసి ఇంక షాప్కి వెళ్దాము అని చెప్పి అన్నం అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే మాది ఈరోజు సండే వ్లాగ్ అనమాట. ఇది సండే అంటే నాకు టైం కుదరలేదు ఎడిట్ చేసి పెట్టడానికి. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వాయిస్ ఓవర్ ఇవ్వటానికే నాకు ఎక్కువ టైం పడుతుంది. వాయిస్ ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయటము, మళ్ళీ బ్యాక్ వచ్చేయటము, ఇట్లా అనమాట. ఇప్పుడు కూడా షాప్లో కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఈరోజు సండే కదా. మాదైతే కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ, చేపల కూర అయితే చేశాను. ఇంకా మా పాపకి పెడుతూ ఉన్నాను అనమాట. పెట్టేసి నేను కూడా తినేసి తర్వాత షాప్కి వెళ్తాను. ఇప్పుడైతే 12 అయిపోయింది టైము. ఇంక ఈ టైంలో టీవీ చూస్తూ పాపకైతే అన్నం పెడుతున్నాను. ఇంకా తను అన్నం తింటే ఆఫ్టర్నూన్ టైం కదా, కాసేపు నిద్రపోతుంది. ఇంకా మా బాబుకైతే మా వారు వచ్చి లేచిన తర్వాత పెడతారు. ఇంకా నేను కూడా తినేసి ఇంక షాప్లోకి అయితే వెళ్తున్నాను. ఇదేనండి మన షాపు. షాప్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఇప్పుడు మా ఆయన్ని పంపిస్తే ఇంకా తినేసి కాసేపు పడుకొని తర్వాత టీ తీసుకొని వస్తారనమాట. 3కి అలా వస్తారు. ఇంక ఈరోజు అయితే నేను షాప్లో ఏం తీయలేదు వీడియో, అక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది. పక్కన వాళ్ళు చూస్తే నాకెందుకో కొత్తగా వ్లాగ్స్ చేస్తున్నాను కదా, ఎందుకబ్బా అనిపిస్తుంది అనమాట. వీడియో తీయాలి వేరే వాళ్ళని అంటే, కానీ తెలియకుండా అయితే తీయొచ్చు, అట్లాగా తీయలేనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఫోన్ అయితే షాప్లో తీయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఇందాకే అన్నం తిని వెళ్ళాను కదా, ఇంక ఇప్పుడైతే పడుకోకుండా, ఈ టైంలో అయితే డైలీ పడుకుంటాను. ఎప్పుడైనా కుట్టుకోవాలి అని అనిపిస్తే కుట్టుకుంటాను అనమాట. ఇట్లాగా జాకెట్లు అయితే ఇది నా బ్లౌజే. నేను ఇంతవరకు ఎవరివి అయితే కుట్టలేదు. అంటే బయట వాళ్ళవి ఒక ఇద్దరేమో ఇచ్చారు, ఇద్దరివి కుట్టిచ్చేసాను. అవి లైనింగ్ బ్లౌజులు కూడా కాదు, నార్మల్గా పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇద్దరికి 2 జాకెట్లు అయితే కుట్టించాను. అంతకు మించి నేను ఇంకా వేరే వాళ్ళైతే ఎవరు కుట్టలేదు. ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకుంటున్నానంటే బయటికి వెళ్ళి ఎవరి దగ్గర కోచింగ్ తీసుకొని నేర్చుకోవటం ఇలా కాదనమాట. ఓన్లీ ఫోన్లో చూసి, యూట్యూబ్లో చూసి నేనైతే మిషన్ తెచ్చుకొని ఇట్లా ఇంట్లోటివైనా కుట్టుకోవచ్చు కదా అని చెప్పి మిషన్ అయితే తెచ్చుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంతవరకు అయితే నాకు అంతకుముందు అసలు మిషన్ ఎలా తొక్కాలి, ఎట్లా థ్రెడ్ ఎక్కించాలి, దారం ఎట్లా ఎక్కించాలి, ఇవి ఏమీ తెలియవు అనమాట. ఏదైనా రిపేర్ కాదు, ఏదైనా మిస్టేక్ జరిగినా కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది కూడా తెలియదు. అట్లా
అట్లా ఉంటే నేనైతే యూట్యూబ్లోనే ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నా బ్లౌజులు నేను మోడల్స్ కాదు, జస్ట్ నార్మల్గా నేనైతే కుట్టుకోగలుగుతున్నాను. ఇంకా పర్ఫెక్ట్గా వచ్చని కూడా నేను చెప్పను. అంటే కొంచెం మన బ్లౌజులే కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా టైట్ ఉన్నా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి భయం లేకుండా నా బ్లౌజులు అయితే నేను కుట్టుకోగలుగుతున్నాను. నార్మల్గా ఏమి మోడల్స్ అవేం లేకుండా జస్ట్ అట్లాగనమాట. ఈ ఈ జాకెట్ ఏంటంటే కట్ చేయటానికి నాకైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే స్మూత్గా ఉందన్నమాట. శారీలో జాకెట్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీసు అదైతే స్మూత్గా ఉంది. ఒక సైడ్ కట్ చేస్తుంటే ఒక సైడ్ వెళ్ళిపోతుంది. నాకు అసలు ఏది రైట్ సైడా ఏది రాంగ్ సైడా కూడా అర్థం కాలేదు. బ్లౌజు అది సిల్క్ స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. అయితే చాలా టైం తీసుకున్నా జస్ట్ దాన్ని అటాచ్ చేయడానికి అనమాట, లైనింగ్కి అటాచ్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఒక సైడ్ స్టిచ్ చేస్తుంటే ఇంకొక సైడ్కి వెళ్ళిపోతూ ఉందన్నమాట. అట్లా ఇట్లాంటివి నాకు అప్పుడు అనిపించింది టైలర్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు మనం ఏ టైప్ ఆఫ్ బట్టలు ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా కుట్టిస్తున్నారని అంటే ఎంత స్ట్రగుల్ చేస్తుంటారు. ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, అట్లాగ అనిపించింది నాకైతే. ఇంకా ఆ టైంలో ఎలాగోలా ఫినిష్ అయితే చేసేసాను. ఇంకా అప్పుడు ఆఫ్టర్నూన్ 3కి కూర్చున్నాను కదా, 3కి కూర్చొని బ్లౌజ్ అయితే కట్ చేసేసి తర్వాత నేను సాయంత్రం ఆ టైంలో మా అత్తమ్ముని నేను పని చేసుకుంటాను ఇంట్లో పని, నువ్వైతే ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకోమని చెప్పింది. ఇంక సరే అని చెప్పి నేను ఇంకా అక్కడే కూర్చున్నాను అనమాట. ఇంక ఈ బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఒక అదే పాట్ టైప్లో అయితే కట్ చేద్దాము అని ట్రై చేశాను. చాలా మోడల్స్ ఒకసారైనా పోతే పోతాయి, ఒకసారైనా ట్రై చేద్దామని చెప్పి మోడల్స్ వెనక బ్యాక్ నెక్ అయితే షేపు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము, రౌండ్ షేప్ కాకుండా. ఇంతవరకు రౌండ్ షేపే కుట్టానమాట. అట్లా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను, కొంచెం పాట్ షేప్లో అట్లా ట్రై చేశాను. కానీ నాకైతే కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా రాలేదు అనిపించింది వెనక బ్యాక్ సైడ్ మాత్రం. ఇంకా మొత్తం ఫిట్టింగ్ అయితే మొత్తం సరిపోయింది. బ్యాక్ నెక్ వరకు నేను కట్ చేయటంలో పోయిందా అది స్టిచ్ చేయటంలో మరి ఎట్లా అన్నో తెలియదు, కానీ పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదనిపించింది బ్యాక్ సైడు. లాస్ట్లో కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే చెప్పాను కదా, ఇంట్లో పని ఏం లేకుండా పిల్లల్ని నేనే చూసుకుంటాను, పని నేనే చేసుకుంటాను, కుట్టుకోమని చెప్పింది అత్తమ్మ. ఇంక సరేలేని చెప్పి నేను ఇంక ఇట్లా కూర్చొని 6 అయింది, 3 నుంచి 6 వరకు కుట్టాను. మామూలుగా వచ్చిన వాళ్ళైతే అంత టైం తీసుకోరు. నేను ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క చోట ఎక్కడైనా తప్పులు పోతే ఇప్పుకుంటూ కుట్టుకుంటుంటాను కూడా. ఇంతకు ముందు అయితే 2 డేస్ ఓన్లీ ఒక జాకెట్ వచ్చి 2 డేస్ కుట్టేదాన్ని, కట్ చేయటం కానీ కుట్టడం కానీ. కానీ కొంచెం కుట్టుతూ ఉంటే నాకు కూడా అలవాటు అవుతుంది, కొంచెం తొందరగా ఫినిష్ అవుతుంది అనమాట. అంటే ఎట్లా మనకు ఒక ఐడియా వస్తుంది, ఎట్లా కుడితే తొందరగా అవుతుందా ఎట్లాగా అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా. ఫస్ట్లో అయితే అసలు ఏమీ తెలీదు, మిషన్ అనేదే తెలీదు, దాన్ని ఎట్లా స్టిచ్ చేయాలి ఏంటి అనేది అస్సలు ఏం తెలియదు. అన్నీ యూట్యూబ్లో చూసి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నానని చెప్పాను కదా. ఇట్లా అనమాట. మొత్తానికి ఫినిష్ అయితే అయిపోయింది, 6 కల్లా ఫినిష్ అయితే అయిపోయింది. ఇంకా చేతి వర్క్ ఉంది, అదే జాకెట్ ఉక్సులు కాజాలు ఉంటాయి కదా అవి చేయాలన్నమాట. ఇంక ఇట్లా అయితే వెనక హ్యాంగింగ్స్కి డబుల్ కలర్ అంటే శారీ క్లాత్ బ్లౌజ్ క్లాత్ 2 వేసి ఇట్లా అయితే చేశాను. ఎలా ఉందో బ్లౌజు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.